ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ ఎల్ షద్దాయి ప్రార్థనా పరిచర్యల నుండి శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని నమ్ముకొనుడి, ప్రవక్తలను నమ్ముకొనుడి. ప్రవక్తలు అనగా దేవుడు పంపినటువంటి దాసులను గురించి మాట్లాడుతూ ఉంది. దేవుడు తన మాటలను ప్రవక్తల నోట ఉంచి ప్రవక్తల ద్వారాగా అనగా దైవజనుల ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. మొదటి నుండి కూడా ఆయన తాను ఏర్పరచుకున్నటువంటి తన దాసుల ద్వారాగా ప్రవక్తల ద్వారాగా ఆది నుండి కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాం. మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ మనము ఎలీషా అనేటువంటి దైవజనుడు ద్వారాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి ఏం మాట్లాడి ఉన్నాడో మనం చూద్దామండి. ఇక్కడ 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంగాన్ని చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి కరువు దినాల్లో ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు ఆ కాలమందు. ఎందుకంటే ఇక్కడ 6వ అధ్యాయం 24వ వచనం చూసుకున్నట్లయితే సిరియా రాజు అయినటువంటి బెన్హదదు షోమ్రోను మీదకి ఆయన యుద్ధమును ప్రకటించి వచ్చి అతను ఏం చేశాడంటే తన సైన్యం అంతటిని సమకూర్చుకొని షోమ్రోనునకు ముట్టడి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ముట్టడి వేయటం అంటే ఆ యొక్క రాజ్యమునకు చుట్టూ కూడా తన సైన్యం అంతటిని ఆయన నిలిపి ఉంచాడు. అటు వాళ్ళు ఇటు రాకుండా, ఇటు వాళ్ళు అటు పోకుండా అక్కడ ఏం చేశాడంటే తన సైన్యాన్ని అతను కాపలా ఉంచినట్లుగా చూస్తున్నాం. అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే గవిని యొక్క ప్రాకారము మూసివేయబడుతుంది. అనగా ఆ పట్టణానికి ప్రాముఖ్యమైనటువంటి ఒక గవిని ఆ యొక్క తలుపు వేయబడుతూ ఉంది. అప్పుడు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరూ కూడా కొనటానికి అమ్మటానికి బయటికి వెళ్ళటానికి లేదండి. బయటికి వెళితే శత్రువు ఉన్నాడు, శత్రువు మనల్ని పట్టుకుంటాడు. ఆ యొక్క గవిని గాని తెరవబడితే నా శత్రువు లోపలికి వస్తాడని భయము చేత ప్రజలందరూ కూడా లోపలే ఉన్నారు. హల్లెలూయా. లోపల ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఎంతకాలం వస్తాయండి? మనం అనుభవించాం కదా కరోనా టైంలో. ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు ఎంతవరకు మనం తినగలిగి వాడుకోగలిగి ఉన్నాము? బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. బయటికి వెళ్ళి బహు జాగ్రత్తగా మళ్ళీ వాటిని కొనుక్కొని మళ్ళీ ఇళ్లకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో బయటికి వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకున్నటువంటి వాళ్ళను కూడా మన కళ్ళతో మనం చూసాం. అలాగనే ఇక్కడ కూడా శత్రువులు బయట ఉన్నారు కాబట్టి కొనాలి అన్నా అమ్మాలి అన్నా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కాని దినాల్లో వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా అయిపోయింది. అక్కడ భయంకరమైనటువంటి కరువు ఇక్కడ రాయబడి ఉందండి. 6వ అధ్యాయంలో రాయబడి ఉంది 26వ వచనంలో. మరి 25వ వచనంలో ఉంది, అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. చాలా దారుణమైన పరిస్థితులు, చాలా దారుణమైన పరిస్థితులు అండి. గాడిద యొక్క తల 80 రూపాయలంట, పావురపు అరపావురపు రెట్ట 5 రూపాయలంట. అంటే చూడండి ఎంత క్షామము వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా రాజు ఆ ప్రాకారం మీద నడుస్తూ గోనె పట్ట కట్టుకొని ఆయన దుఃఖముతో ఆ ప్రాకారం మీద నడుస్తూ ఉండగా ఒక స్త్రీ వచ్చి కేకలు వేస్తూ ఉంది. నా ఏలినవాడా, నా ఏలినవాడా, నాకు సహాయం చేయమని కేకలేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేయకుండా నేను నీకేమీ చేయలేను, నీ బాధ ఏమిటో చెప్పు అన్నప్పుడు ఒక ఘోరమైన విషయాన్ని ఆమె మాట్లాడుతూ ఉంది. అక్కడ ఆమె మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే 28వ వచనంలో నీ విచారమునకు కారణమేమని అడగగా అది అంటుంది, ఈ స్త్రీ
నన్ను ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమె అంటుంది, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపటి ఆహారమునకు నా బిడ్డను వండుకు తిందామని ఇద్దరు స్త్రీలు కూడబలుక్కొని ఒక స్త్రీ బిడ్డను వండుకొని తిన్నారు. రెండవ స్త్రీ వంట కోసం తన బిడ్డను ఇవ్వటం లేదు. ఆమె ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాజు చాలా విచారపడ్డాడండి, చాలా వేదన పడ్డాడు. ఇక్కడ రాజు అంత భయంకరమైన కరువు దినాల్లో ఉన్నారు. ఎటు చూసినా క్షామమేనండి, ఎక్కడ చూసినా కరువే ఉంది షోమ్రోను పట్టణంలో. అప్పుడు మరి దైవజనుడైనటువంటి ఎలీషా 7వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలును అమ్మబడును. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ఆశ్చర్యమైన మాట. కొద్ది రోజుల తర్వాత అని ఇక్కడ దైవజనుడు మాట్లాడలేదు. కొంచెం ఓపిక పట్టండి, నేను ప్రార్థన చేస్తాను అనలేదు. ప్రజలారా రండి, దేవుని సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థన చేద్దాము, ఈ యొక్క సమస్య మనల్ని విడిచిపెట్టి పోతుంది అని చెప్పలేదు. గాని ఆ దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు, రేపు ఈ వేళకు 24 గంటలు మాత్రమే టయాన్ని నిర్ణయించాడు దైవజనుడు. హల్లెలూయా. రేపు ఈ వేళకు ఈ కరువు పోతుందండి, ఈ కరువు పోతుంది, ఈ సమస్య పోతుంది. ఆ దేవుడు అద్భుతముగా మనకు ఆహారాన్ని ఇస్తాడని చెప్పినప్పుడు అక్కడ ఒక వ్యక్తి, ఒక అధిపతి అని రాయబడి ఉంది. మంత్రి కావచ్చు, అధిపతి కావచ్చు. అతను అంటున్నాడు, చూడండి, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను, ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అప్పుడు దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకుందువు అని చెప్పాను. హల్లెలూయా. అవిశ్వాసము ఘోరమైనటువంటి అపజయాలను మనకు తెస్తదండి. విశ్వాసము ఎలాగుంటదంటే, నిరీక్షణకు అసలు అర్థమే కాదు, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా అన్నట్లు విశ్వాసం ఉంటే, అవిశ్వాసం ఏం చేస్తుందంటే అద్భుతాలకు అడ్డుబండగా ఉంటది అవిశ్వాసము. హల్లెలూయా. తరువాత అక్కడ శత్రువులు ఉన్నారు, ఇక్కడ దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. దైవజనుడు మాట్లాడాడు, దైవజనుడు మాట్లాడిన మాటను దేవుడు నెరవేర్చుటకు అనగా, చూడండి, దైవజనుడు ఎంత సమయం ప్రకటించాడు? 24 గంటలు మాత్రమే ప్రకటించాడు. ఇక్కడ దేవుని యొక్క కార్యం ప్రారంభమైంది. 24 గంటల్లో ప్రజలు అద్భుతాలను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుల యొక్క మాటను దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడండి. ఇక్కడ దేవుని కార్యం ఎలాగో ప్రారంభమైందంటే శత్రువుల యొక్క గుడారాల్లో ప్రారంభమైంది. అక్కడ వారు అక్కడ పట్టణపు బయట చాలా మంది కుష్ఠరోగులు, మనకు పాత నిబంధన చదివినట్లయితే కుష్ఠరోగులు ఊరికి బయట ఉంటారు. ఆ రోగులకు సంబంధించిన బంధువులు దూరంగా వారికి ఆహారాన్ని అక్కడ పెట్టిపోతే వీళ్ళ ఆహారాన్ని తీసుకొని తింటారు. అయితే ఈ కరువు వల్ల వాళ్ళకి ఆహారం తెచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ కుష్ఠరోగుల్లో వచ్చిన కదలిక ఏంటంటే, మనకి ఆహారాన్ని తెచ్చేవాళ్ళు లేరు. మనం ఇక్కడ ఉన్నామా, ఆహారం లేక చనిపోతాము. మనము ఊళ్ళోకి వెళ్ళామా, ఖచ్చితంగా మనల్ని కొట్టి చంపేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ ఆకలికి చచ్చిపోవద్దు, ఊరు లోపలికి వెళ్ళి మనం పోవటానికి అవకాశం కూడా లేదు గనక ఇప్పుడు ఏం చేద్దామంటే ఆహారం కొరకు శత్రువుల దగ్గరకే పోదాం. ఎక్కడ కనుక్కున్నారు వీళ్ళు? చదువుదామండి. 3వ వచనం, 7వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చు వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదాం అనుకుంటుమా? పట్టణమందు క్షామం ఉన్నందున అచ్చటా చచ్చిపోదము, ఇచ్చట ఊరక కూర్చున్న ఇచ్చటా చచ్చిపోదము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనలను చంపినా చత్తుమని చెప్పుకొనేరి. హల్లెలూయా. చూడండి, శత్రువుల యొక్క దండుపేటలోనికి వెళ్ళిపోయి వాళ్ళని ఆహారం అడుగుదాం. వాళ్ళు మనము శత్రువులం గనక
వాళ్ళు చంపేస్తేనేమో చనిపోదాము, వాళ్ళు మనకు ఆహారం పెడితే మనం బ్రతుకుదాం అని చెప్పుకొని శత్రువుల దండుపేటలోనికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఇక్కడ దేవుని యొక్క కార్యాన్ని చూస్తున్నారా? ఈ కుష్టు రోగులు ఆ దండుపేటలోనికి, శత్రువుల గుడారాల్లోనికి వాళ్ళు వెళ్ళక మునుపే దేవుడు ఒక భయంకరమైనటువంటి కార్యాన్ని అక్కడ చేసి ఉంచాడు. అక్కడ ఏమి జరిగిందో తెలుసా అండి? 5వ వచనం చూసుకుంటే, సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనపడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారముల్లోనైనను, గుర్రముల్లోనైనను, గాడిదల్లోనైనను, దండుపేటలో ఉన్న దేనినైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిరి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యం అండి! దేవుడు ఇక్కడ దేవదూతలను పంపించి యుద్ధం చేయలేదు, వేరే రాజులను పంపించి వారి మీద యుద్ధాన్ని చేయలేదు. ఆయన ఎటువంటిది కూడా చేయలేదు, కానీ ఒక చిన్న ధ్వనిని మాత్రమే పుట్టించాడు. అది ఏ ధ్వనియో తెలుసా? గుర్రముల ధ్వని, రథముల ధ్వని. ఈ కుష్ఠరోగులు వారి గుడారములకు వెళ్ళక మునిపే ఆయన పుట్టించిన ధ్వని విని వాళ్ళు కలవరమంది శత్రువులు మన మీదకి వచ్చేస్తున్నారని భయపడి వారి ఆహారమును, వారి నగలను, వారి వస్త్రములను, వారి యొక్క యుద్ధాయుధములను, వారి గుర్రములను సమస్తమును విడిచిపెట్టి పారిపోయారు. ఖాళీ సత్తువ కొలది వాళ్ళు పారిపోయారండి. వారు దారి పొడవున కూడా వారు వెళ్ళిన కొలది వాళ్ళ యొక్క వస్తువులు పడవేసుకుంటూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ టైంలో కుష్ఠరోగుల గుడారాలకు వచ్చారు. ఎవరు కనపడటం లేదు. కావలసినంత ఆహారం కనిపించింది, కడుపు నిండా తినేశారు, ఆ నగలు దిగేసుకున్నారు, ఆ వస్త్రాలు వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు అక్కడున్న సమృద్ధి అంతా చూసి, ఎవరు లేకపోవటం చూసి ఈ సమాచారాన్ని రాజనగరులోనికి పంపించారు వాళ్ళు. అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే, శత్రువులు మనం బయటికి వెళితే పట్టుకోవటానికి ఇదొక శత్రు పన్నాగం అనుకొని మనుషులను పంపించి రూఢి చేసుకున్న తర్వాత ఆ ఆహారము మొత్తము కూడా రాజనగరులోనికి తీసుకొని వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసుకున్నాము 16వ వచనములో, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యావలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండిను ఆ అధిపతి ద్వారమందు నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల యావలను, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని దైవజనునితో చెప్పగా అతడు, నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోవుదువని అధిపతితో చెప్పెను. జనులు ద్వారం మందు అతన్ని త్రొక్కగా అతడు మరణమాయెను కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. హల్లెలూయా. అర్థమైందా దేవుని బిడ్డలారా? కరువులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, జనులు మనుషులను చంపుకొని తినేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ దైవజనుడు వచ్చి విశ్వాసాన్ని ప్రకటించాడు. దైవజనుడు వచ్చి అద్భుతాన్ని ప్రకటించాడు.
అప్పుడు విశ్వాసం లేనటువంటి వ్యక్తి అంటున్నాడు, దేవుడు ఆకాశం అందు కిటికీలు తెరిచిన ఇది జరుగునా? తప్పక జరిగినట్లుగా మనం చూస్తున్నామండి. ఇది ఎలాగూ జరుగుతుంది అన్నటువంటి వ్యక్తి ద్వారమందు నిలవబడుటకు నిర్ణయింపబడగా ఆహారం కొనటానికి వచ్చిన ప్రజలు త్రొక్కుట వలన అతడు మరణమైనట్లుగా అతడు దానిని తినలేదు, దాన్ని అనుభవించలేదు అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దీని వలన మనకేమర్థమవుతుందంటే దేవుని యొక్క కార్యములు అసాధ్యమైనవి, అసమానమైనవి, అద్భుతమైనవి, మనిషి ఊహకు అందనంత గొప్ప కార్యములు ఆయన మన కొరకు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అద్భుతమైనటువంటి దేవుడని మన హృదయాలలో ఆ మాటను మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజు కూడా మనము మన ఎదుట ఆ మాటను ఉంచుకోవాలి. ఈ రోజు నాకు అద్భుతం అవసరమా? దేవుడు తప్పక చేస్తాడు. ఈ రోజు అద్భుతం చేయలేదా? రేపు తప్పక చేస్తాడు. రేపు అద్భుతం జరగలేదా? దానికి తగిన కాలము ఆయన నిర్ణయించున్నాడని మనము నమ్మవలెను కదా. హల్లెలూయా. తగిన కాలము దేవుడు నిర్ణయించి ఉన్నాడని మనం నమ్మవలెను కదా దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని సన్నిధిలో మనము గోచాడుతూ మన అవసరతలన్నీ ఆయన ఎదుట పెట్టి ఆయన తప్పక మనకు కార్యములు చేయగలడని మనం నమ్మవలెను. మన ఇంటి వారికి విశ్వాసాన్ని మనం ప్రకటించవలెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమై అద్భుతములను మన సొంతము చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.